ఇవాళ షూటింగ్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు. ఆడ నేను ఫ్యాక్టరీలో నీళ్లు పోసేది ఉన్నది. ఇవాళ నా పని అంతా మునగొట్టిరు కదా. ఇలా చేస్తా, మీ పని చేస్తా, మీ సంగతి చెప్తా గానీ ఇవాళ. హలో అనిలు, ఏడు నువ్వే ఇంకా రావత్తలేదా? దా తొందరరా, ఇంకెంతసేపు పడుతుంది? దా తొందరరా. ఏమైంది గింత సేపాయే? ఏమైందిరా? ఎప్పుడు వచ్చినావురా? నేను వచ్చి అర్ధగంట గంట అవుతుంది. కొంచెం పని ఉండే లేట్ అయింది. ఇట్లా లేడీ అయితే ఎట్లనే? సుధాకర్ రెడ్డి ఫోన్ చేయలే నేను ఇంకా. చెయ్యి, ఫోన్ చేయి. చేస్తానా. హలో సుధాకర్ అన్న, ఇదే మాట్లాడతాడ. హలో, ఎక్కడున్నావు? తొందరరా, తొందర వచ్చాయి. ఎత్తాను, 2 నిమిషాలు ఉంటాడు. అయిపోయిందారా? పని అయిపోయిందా? పని అయిపోయింది. ఆడ ఫ్యాక్టరీ నీళ్ళు పోసేది ఉండే కానీ మా మామకి చెప్పచ్చినాయా. ఓకే ఓకే, మంచి పని చేసినావులే. ఆగో ఆగో. హాయ్. నమస్తే. సుధాకర్, మంచిగున్నారా? మంచిగా కూర్చో. కూర్చో. షూటింగ్ అంటే షూటింగ్ అంటే ఒకటి అనుకుంటే ఒకటి అయిపోయింది. ఉన్నది షూటింగ్ లేకపోతుంటది, నడుతుంది చేసుడే కంపల్సరీ. అందరు వస్తారు. అన్నా ఎంగనా ఇటు పోతాండ, నడుచుకుంటూ పోతుండ. ఎటు పోతున్నావు అన్న? ఇటు పోతాం. అయిపోయిందా? పాలు ఉన్నాడు? అయిపోయిందా? పాలు వినడు. 3 గంటలు వేసి పెండ తీసి పాలు వెండి పాలు పోసి అన్ని పనులు చేసుకున్నా. ఇలా పని అనుకున్నాం, పని కాకపోయా. డిసప్పాయింట్ అయిపోయినాం. ఇక అదే ఏం మనసు పడతలేదు. ఇక మరి ఇట్లా ఏం చేద్దాం? మరి ఏం చేద్దాం? ఇక మరి ఒక పని చేద్దాం. ఏద్దాం? వావుల బొచ్చలు, రవులు, గుమ్మిడిలు మొత్తం అన్ని వాడుతున్నాయట. ఎక్కడ? గుమ్మలు ఇట్లా పెద్ద పెద్ద మన వాగుల్నా? ఏంటి ఎండాకాలం నీళ్ళు ఆగినాయి కదా వావుల. నీళ్లు పెద్ద పెద్ద మడుగైంది, నీళ్లు లోతున్నాయి మళ్ళా బాగా. వర్షాలు ఎక్కడ అక్కడ ఆగినాయి, లొంద తీసిరు కదా. వావుల పట్టాని నీళ్లున్నాయి అని. నీళ్ళు ఎక్కడి వాగుల? నిన్న రాత్రి వర్షం పడ్డది, కుండపోత వర్షం. ఆ వర్షానికి చేపలు వచ్చినాయా? అరే తెలంగాణ వర్షం పడ్డది కాదే. ఏడరా, నాకు తెలియదని లేనా ఊళ్ళే. నువ్వు 4-5 బీర్లు మంచిగా వేసినట్టు నువ్వు నమ్మవు అన్నట్టు నువ్వు. శ్రీరామశంకర, నేను అన్న వర్షం పడలేదా? చెప్పే నువ్వు. పెద్ద పెద్ద బొమ్మలు రవ్వులు అన్ని ఉన్నాయట. అలా పట్టని ఉన్నాయట. పడదాం. పట్టకపోగా చూసినా ఆటే పెట్టండి సార్ నిరంజన్ గారు. నిజమేనే. నన్ను అయితే అది చేస్తారు మీరు. బాగా తాగి మందాక 7 గంటలు పడుతుంది వర్షం. చెప్పు, తెల్లాలు వేసినాక నన్ను తెలియదా? అయిపోయింది అది కథ. గాని ఇప్పుడు ఏమంటావు? పోదాం బావులకు. పోదాం. పడదాంపా. బొచ్చెలు బొమ్మలు అన్ని పట్టుడే. అన్ని పట్టుడే ఉన్నాయి కదా. ఉన్నాయన్న అన్ని పా. మరి పోదామా? పోదాం. పోడేనే పడదాంపా. అన్నా అట్లా రా, నువ్వు కూడా ఒక వల పట్టుకుని రా. సరే, మీరు ఏదో ప్లాన్ ఎత్తారు కదా, మేము కూడా వస్తాం. మీరు ఎక్కడికి వస్తారు? బావులకి. విన్నారా వీళ్ళు? విన్నట్టున్నారే, సాటుకున్నారు కదా. తెలిసిపోయిందా? మొత్తం విన్నట్టున్నారు. ఏం విన్నారా? మీరు బావుల చేపలు నేను పట్టుకుంటారట కదా. చేపలు నీ పళ్ళకి లోపలికి పోతాయి. 2 పళ్ళు. మీరు ప్లాన్ వేసుకుని మేము విన్నాం. బాల్ స్టార్ట్ అయితే బ్యాగులు చదువుకొని బుక్కులు చదువుకోపోరి. మేము కూడా వస్తాం. వావుల పెద్ద వరదున్నది. మేము కూడా వస్తాం. ఇక్కడ వరదలు వస్తున్నాయి, లోతు నీళ్లు ఉంటాయి. మీరు చక్క బ్యాగులు ఇట్లా విండుకోపోరి. వాటర్ కి పర్మిషన్ ఎవరు? క్యాన్సల్. మీరు మాతోటి లేదు, మీరు వరద బాగా వస్తుంది, మీరు రారాదాటు కొట్టుకపోతారు నీళ్ళ. ఇంటికానే ఉండరు. నాలుగు అయితే బడి స్టార్ట్ అవుతుంది. నడురు మీరు. థమ్స్ అప్ కొనిస్తారు, తాగుపో. మీకు చాక్లెట్ కొనిస్తా, మీరు వెళ్ళిపోండి, ఇంటికి వెళ్ళిపోండి. మాకు మనిషికి 4 కాదు 10 కొనిస్తా. మీరు ఇంటికి వెళ్ళండి. ఇంటికి వెళ్ళి మీ బ్యాగులు బుక్కులు చదువుకోండి, స్కూల్కి వెళ్ళండి. ఏం పోతా కాదా? ఇక అదా
ఉన్న చేపలన్నీ డ్యామ్ లో పడ్డాక పోతాం అన్నాడు. బా మరి దా. ఏ పోతే అగో చూసినావా నేను ఉన్నాయి చేపలు. ఏవిగా బుడ్డ వరకలా బుడ్డ వర్గాలు కాదు, లోపడిపోతే గజ్జు గజ్జు అంటే చేపలు, పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి లోపల. మరి పెద్ద పెద్ద ఉన్నాయా? అగో పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి ఇలా. బా మరి చూద్దాం. పోదాం పా. బాగున్నాయి, నేను మునిగా ముడతా, నాకు ఈద రాదు. ఏం కదా మరి మీరు తీసుకుంటా ఒడ్డుకెత్తావు, నువ్వు ఇడేసుకో. సంచలో పడతా, మంచి పని, నాకు అదే పని. పోయి మీరు బాగుంటున్నారు. పట్టుకొద్దాం పట్టుకొద్దాం. వీరా ఏందో పోతున్నాయి పోతున్నాయి పెద్ద అవన్నీ అన్ని పెద్ద పెద్ద చేపలాగు ఏ ఉన్నాయి. అమ్మో అమ్మో చాలా విచిత్రంగా ఉంది. పండగ చేపలు దొరుకుతాయి, పడుతున్నాయి. ఎదురా గట్ల దుంకుడు సింకుడు చేస్తే నీకు చేప దొరుకుతాయి. ఆరా మీరు మీరు ఏం చేస్తారు? నేను చెప్పండి చేయరు మీరు. ఈ లుంగి పట్టురి, ఈ లుంగితోడి చేపలు పట్టురి. అంత పిసిపి చేస్తారు అంత. ఇగో అందుకని పెద్ద పెద్ద పట్టాలి, పెద్ద పడతాం. ఇలా దావతి కావాలి. శాతగానోడు సమూహాలు పోతారు కానీ సింహం ఒక్కటే పోతుంది, జాగ్రత్త. చేపలు పట్టడానికి వచ్చారు. మనిషి వచ్చింది కానీ మాకు మంచిగా వచ్చిన పాటు అసలు దొరకలే. ఎదురా ఒక్క చేప లేదు. ఎదురా దొరుకుతాయి, ఎంట్రీకి ఇచ్చాను దొరుకుతాయా? ఒడ్డు మీద పడితే చేపలు దొరుకుతాయా? లోతుకోవాలి కానీ ఏమిరా పవన్ మమ్మల్ని ఎందుకు వచ్చినావు? ఒక చేప పడతారేపా ఇలా కూర కన్నా దావతగా అయితే అనుకుంటే ఏది గీ ఒడ్డు మీద పడితే దొరుకుతాయి, లోపడుకోవాలి. చేపలు దొరకపోవాలి. ఈ సంగతి చెప్తా కానీ ఈ సంగతి చెప్పుడు కథ ఎంత వేరే ఉంటుంది. మరి నువ్వు మమ్మల్ని ఇక్కడ పడక ఎండలా కాయ గీ ఒడ్డు మీద ఉంటాయి కదా, లోపడుకుంటాయి చేపలు. ఎంట్రీకి కూడా దొరికాయి. భలే ఉన్నవరా చెప్పలేవి. ఇంకో మొత్తం ఒక్క చేప లేదు. అసలు నువ్వు చేపలు ఉన్నాయా? ఇలా పట్టుకొచ్చినావు? ఇలా చేపలు ఉన్నాయి అసలు? ఈడ దొరుకుతాయి, ఈడు ఏదైనా దొరుకుతాయి. మొత్తం ఎంట్రీకి ఇచ్చారు, మొత్తం తిరిగి జల్లడ పెట్టిన ఒక్క చేపలు అండి బుడ్డ వరకలే ఉన్నాయి. లోపడుకొని దొరుకుతాయి. ఇంకా అనిలో చెప్పక మన ముంచురి నీ చేప ముంచురి చేప దొరకపోవాలి సంగతి ముంచురి అనే ముంచురిగా ఊక కథలవద్దు అబద్ధాలు. అది కూడా పని చెప్తుంది. ఇంకేంది ఈడ చేపలు లేవేం లేవు. ఈడు పట్టుకొచ్చి ఉట్టిగా బుగ్గగాలని చేసినావు కదా మమ్మల్ని. దుంక
ఏ అనిల్ ఆవు రాపురే ఎంతే ముస్తారు ఆపు రాపురే వాని ఎంతే ముస్తారు రాపురే దుంకే దుంకుడుకు చేపలు ఉంటాయి గిలా ఏ గవని చెప్పగానే మాకు దావత్ కావాలి పట్టుకొచ్చి మమ్మల్ని బుగ్గాలి సరే సరే ఇత్తా ఒప్పుకుంటావా ఒప్పుకుంటా ఏ ఇప్పుడేం పోతా కొంచెం ఎగిరి పోదామే కొంచెం దుంకిపోదామా పతాకం వచ్చిన గొండ్రి కప్పలు వచ్చినాయి గొండ్రి కప్పలు పెద్ద పెద్ద చేపలు వచ్చినాయి అన్ని చేపలు కప్పలు మొబైల్ ఇలా అరే నీ జలకన్య కాదురా ఎండ కొడుతుందని చెప్పి లుంగి కప్పుకున్నారా మీరు నవ్వుతున్న నవ్వుడు కాదండి, చాలా సీరియస్ మ్యాటర్. జలకన్య ఎటు పట్టుకోవాలి అనుకున్నారా నన్ను వెల్కమ్ టు మై ఛానల్ గల్లీ గ్యాంగ్ ముచ్చట్లు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏమైంది అట్టే వేండు మంది తీసుకొస్తా అని చేపలు పట్టబోయి ఈతలు కొట్టద్దు చేపలు ఏమంటే అటే వెయిట్ ఇంకా అత్తలేడు చూద్దాం ఇంకెవరు ఎత్తాడు చూద్దాం ఇంకెంతసేపు చేస్తాడు చూద్దాం రాబోతురా రాబోతుంటావా అదే రాడా రాకపోతే ఉంటుంది చూద్దామా రాని చూద్దాం వస్తుండగా మంది ఎదురా మంది ఎక్కడిది ఇನ್ನು మందు అరే వైన్స్ బంద్ అయినాయి ఇలా భారత్ బంద్ అయినాయి మైండ్స్ ఎక్కడ మంది ఎక్కడిది దీంతోనే ఖతం అయిపోయా ఆడ బుగ్గగాలని చేసిండు ఈడ బుగ్గగాలని చేసిండు మిమ్మల్ని బుగ్గగాలు చేయాలని నేను చేసిన అంతేనా బుగ్గగాలమా మరి నువ్వేమున్నారు పరిశాన్ చెప్తాను మమ్మల్ని మరి షూటింగ్ టైం కి పెట్టారు ఏం పెట్టారు ఇట్లుంటదా ఇక పొయ్యిగా తెచ్చినావు కదా చేసినావు బుగ్గగాలని చేసినావు ఇలా మా పని అంతా నాశనం చేసినావు ఇటు దావత్ క్యాన్సల్ చేసినావు ఏదైతే తావురి పోతా పోయి గ్లాసులు అన్న గ్లాసులు ఎన్నుకున్నట్టున్నాయా కారపొట్లు పట్టుకొచ్చిండు వాళ్ళకి ఇంకా స్టప్ పట్టింది స్టప్ మళ్ళీ చికల్ మాటలు తెస్తారేంది స్ప్రైట్ కు బాడీలో తుణుకలు పట్టుకొస్తాం అనుకుంటే తుణుకలు బొనుకలు అలా బందే ఉండే ఎడికెళ్ళి తెస్తారే అమ్మ మాటలు బంద్ చేయాలమ్మా. ఇదే ఆగం, ఇట్ల కొంత ఆగం. బీర్ లెక్కనే వంగుతుంది కదా కలిపి వచ్చినావా మరి ఏదనుకుంటున్నావు మరి అట్లా ఉంటది మరి కలిపినట్టున్నావు పొంగాలే పొంగితే నడుతుంది కానీ పెద్ద మనిషికి ఏముంది కదా అరే నేను పూజ చేసుకుంటే నీ ముళ్ళు ఏం బాయరా భయ నాకు అర్థం కాదు. కలిపిండు దిమ్మైతారు ఇవాళ మీరు ఇంకేం తెలుసు అగ్గు నిచ్చాడు అంటవా అగ్గు
చూసినా ఎట్లా వంగుతుందో కళ్ళు లెక్కన వంగుతుంది. మరి దీని లెక్క వస్తుంది. కళ్ళు ఎప్పించినా అయిపోవు తెల్లగాలు. పోయిపోయి అలా కారపోయి ఇది పట్టుకొని వచ్చిండు. ముందుగా తెస్తే కళ్ళన్న మాట్లాడుకున్నాం. అలా తాత ఏం చెప్తారే అలా తాత చెట్లు ఎక్కుతాడు. కళ్ళు పట్టుకొస్తేమో మరి ఇది పట్టుకొచ్చు నువ్వు. ఇప్పుడు దొరుకుతా అదే కాళ్ళు మిట్ట మధ్యాహ్నం. నీకు అవన్నీ చెప్పగానే నువ్వు ఏదో ఇలా బుగాలు చేద్దామని చూసినావు. నీ కథ అంతా నీ వేరే ఉండే చేసే పని చెప్తున్నావు. అవన్నీ బయట చెప్పుకుంటారే చేసాక చేయాలి కానీ. తీసుకో అయ్యా. ఒక చిటికే కొడితే వాడు 1000 తుణుకలు అయితే నాకు కూడా అనుకుంటున్నాను. దేవుళ్ళకు దయాలకు చెస్ చేస్. ఆ రోజు మీరు నాకు జోరుదార్ దావత్ ఇవ్వాలి. కష్టమదేనా? చల్లగా లేదు. ఏం చల్లగా ఉంది. మన ఎర్ర టైంలో పెట్టుకొచ్చినట్టున్నది. ఎండ లెక్కన పెట్టినట్టున్నావు. ఎట్లా కొడుతుంది మరి? ఏమో అన్ని ముందే కథ రాసుకుని వచ్చినట్టు అన్ని చేసుకొస్తున్నావు ప్లాన్ తోటి. పక్క ప్లాంతలో పట్టుకొచ్చినా మరే. ఇంట్లో కూడా బుక్ కావాలి. ఇంతకు ముందే బార్లు పబ్బులని బంద్ చేసినాం కదా. అన్నిటి బుగ్గనే. పొద్దున ఎవడ ముఖం చూసినా అందరం అందరం సాగు చేసుకొని మరి